హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం రథసప్తమి యొక్క విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి ఏడాది మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున వచ్చేటటువంటి పండుగని రథసప్తమిగా జరుపుకుంటాము. రథసప్తమి రోజు సూర్య జయంతిగా మన పురాణాల ప్రకారం, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భావించడం జరుగుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు అని అర్థం కాదు. సూర్యుడు ఈ రోజున తన యొక్క 7 గుర్రాలున్నటువంటి రథాన్ని ఎక్కి ప్రయాణం చేయడం ప్రారంభిస్తాడు. సూర్యభగవానుడు తన యొక్క ప్రయాణాన్ని దక్షిణాయనంలో ముగించుకుని పూర్వోత్తర దిశగా సాగిస్తాడు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రథసప్తమి తర్వాత 6 నెలల్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. సూర్యుడు ప్రయాణం చేసేటటువంటి 7 గుర్రాల పేర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాయత్రి, త్రిష్ణవ్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్టిక్. సూర్యుడు రథసప్తమి నాడు ప్రారంభించినటువంటి తన ప్రయాణాన్ని 12 రాశులు అనగా మేషం నుండి మీనం వరకు పూర్తి చేయడానికి ఏడాది కాలం సమయం పడుతుంది. రథసప్తమి నాడు మనం చేయవలసిన పనులు: సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి పూజలు పూర్తి చేసుకుని దీపాన్ని వెలిగించి ఆవు నెయ్యితో సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. సంధ్యావందనం కూడా చాలా విశిష్టత కలిగి ఉంటుంది. ఈరోజు పితృస్తుతి చేయడం, పితృతర్పణాలను సమర్పించడం ముఖ్యమైన పనిగా గుర్తుంచుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.